నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. వాలంటీర్లు నైతికంగా మద్దతుగా నిలిచేందుకు పలువురు వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసం వద్ద రాజీనామాలు చేసిన వాలంటీర్లతో కలిసి సమావేశమై మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 3 రసంలో నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీధర్ మాట్లాడుతూ చదువుకున్న యువతలో సేవాభావం పెంపొందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారని, తద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేందుకు అవకాశం కలిగిందని తెలిపారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు. వాలంటీర్లు నారా చంద్రబాబు నాయుడు చెప్పే హామీలను నమ్మవద్దని, ఆయన గతంలో ఎప్పుడూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా రాజీనామాలు చేసిన వాలంటీర్లు వైసీపీకి అండగా నిలిచి వైసీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. టెక్నికల్గా ఇదొక సమస్యగా ఉంది కాబట్టి రాజీనామా చేస్తే స్వేచ్ఛగా దొరుకుతుందనే సదుద్దేశంతో మరి ఈరోజు వాలంటీర్లుగా స్వచ్ఛందంగా వాళ్ళందరూ రిజైన్ చేసి మరి జగనన్నకి సర్వీస్ చేయాలని ముందడిగేయడం చాలా శుభ పరిణామం. చాలా సంతోషం. నాకు వస్తున్న ఫోన్లు అన్ని మండలాల్లో కూడా మరి అందుబాటులో ఉండే వాళ్ళంతా ఈరోజు రేపు అంతా కూడా రాజీనామాలు చేయబోతున్నాం అన్న వార్త చాలా హ్యాపీగా ఉంది. ఇది మన విజయానికి తొలి అడుగు. ఎందుకంటే వాలంటీర్లు ఇన్ని రోజులు అంత సర్వీస్ చేశారు, వాళ్ళు ప్రయత్నం మొదలుపెట్టారంటే మనకు మంచి గౌరవం ఉంటుంది. అదే రకంగా రెండో శుభవార్త, ఈరోజు సహచర మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు సహచరులు మరి 3 దఫాలుగా మరి కౌన్సిలర్గా గెలిచినటువంటి కొట్టు ఉదయ్ కుమార్ గారు మరి ఈరోజు జగనన్న మీద అభిమానంతో నాకు అండగా ఉండడానికి ఒక సోదరులాగా ముందుకు రావడం వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. మా పార్టీలో చేరడానికి రౌడీ షీట్లు కొంతమందికి అధికారం వచ్చేస్తుంది కదా అని ముందు ప్లాన్ చేశారు. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే మా సంస్కృతి అది కాదు. ఒక మంచి మనస్తత్వంతో ఒక మంచి టీం భవిష్యత్తులో తయారు కావాలి కాబట్టి ఈ స్క్రాప్నంతా వదులుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. ఒక మంచి టీం కావాలనే ఆలోచన ఉంది నాకు. ఎలక్షన్లు గెలిపే కాదు కానీ మనం నడవడికి కూడా బాగుండాలి. అందువల్ల రాజకీయం చేయడం అంటే రాజకీయాలు ఉన్నతంగా ఉండడం కోరుకుంటాను నేను. అందుకే ఈరోజు విజయ్ కుమార్ లాంటి సహచరులు ఎదుర్కొంటూ ఇంకా ఎలక్షన్ లోపల చాలామంది గౌరవనీయులు పార్టీలో చేరబోతున్నారు. మంచి వాళ్ళని ఎంపీ చేసుకుంటూ చేర్చుకుంటున్నాం తప్ప పత్రికలకో పేపర్లకో ఏదో చేరిపోతున్నారనే వాతావరణం లేదు. ఈరోజు అన్ని మా పార్టీలో ఉన్నటువంటి బలమైన శ్రేణులు, బలమైన నాయకత్వం, స్థానిక నాయకత్వం అంతా కూడా మరి క్యాంపెయిన్లో ముందుండి నడిపిస్తున్నారు. నేను మాత్రమే కానీ ఇన్ని రోజులు ఆ వర్కౌట్ జరిగింది. ఎవరు ఎక్కడ పోవడం లేదు. ఊరికే ఊహాగానాలు సృష్టించేశారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఏ మండలంకి వెళ్తే ఆ మండలం జగనన్న కోసం ఉమ్మడిగా అడుగులేస్తున్నారు. ఇదే మా పార్టీ బలం. ఎందుకంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు వాకాడు జిల్లా అధ్యక్షుడిగా తను కూడా ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడేట్ అయినా కూడా తన బాధ్యతగా తన మండలంలో ఈరోజు ఆయనే తిప్పబోతున్నారు. రేపు శ్యాంప్రసాద్ రెడ్డి గారు పడలేరు, ఒక మీటింగ్లో పోటీ పడలేరు, ఒక ఆర్గనైజేషన్లో పోటీ పడలేరు. మాటల్లో మాత్రం అలివిగాని మాటలు మాట్లాడేసి ఏదో నాలో బలహీనతలు ఎక్కడ లేవు కాబట్టి, ఎక్కడ లొసుగులు లేవు కాబట్టి లోకల్ అనే ఫీలింగ్. గుణం లేని లోకల్ దేనికి అసలు లోకల్ కూడా కాదు. అయినా దాన్ని ఆస్వాదిస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే విధానం. నేను కోతవేటు దూరంలో ఉన్న రాపూర్ చెందిన వ్యక్తిని అని చెప్పాను. జిల్లా అధ్యక్షుడు చేశాను. జిల్లా అధ్యక్షుడికి లోకలే కదా, జిల్లా అంతా ఉమ్మడి జిల్లా అంతా లోకలే. మరి నాకు బాధ్యతలు 10 సంవత్సరాల నుంచి గూడూరు బాధ్యతలు ఉడతా శక్తిగా ఒక కార్యకర్తలాగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఈరోజు గౌరవం ఇస్తే నిన్నగాక మొన్న ఇంతవరకు గూడూరులో జరిగినటువంటి బైక్ ర్యాలీ జరిగింది. మరి నన్ను సొంతంగా చేసుకున్నారు కాబట్టి మా పార్టీ శ్రేణులంతా కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి గొంతు కోసి పార్టీలు మారి పార్టీలని అవసరాలకు వాడుకొని ఒక టెక్నికల్గా అర్హత సాధించిన తర్వాత బలం వచ్చేసిందని మరి పార్టీని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళు విశ్వాసఘాతకులు. వాళ్ళకి లైఫే ఎప్పుడు ఉండదు. వాళ్ళకి రాజకీయ సమాధి అవుతుంది తప్ప ఇంకొకటి ఉండదు. భ్రమలు పడుతున్నారే తప్ప ఎవరైనా కూడా. నేనైనా రేపు భవిష్యత్తులో పార్టీకి ఎలాంటి పొరపాటు చేస్తే లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలు దీవించిన తర్వాత నువ్వు పల పార్టీలో నుంచి ఈ పార్టీకి ఓటేయండి అని అడుగుతావు.
తర్వాత వ్యక్తిగతంగా మమ్మల్ని చూసి ఓటేయండి అంటాం. అట్లాంటి పార్టీ టికెట్ల కోసం ఎందుకు ప్రాకులాడతాం? శక్తి ఉంటే మరి ఇండిపెండెంట్ కంటెస్ట్ చేయొచ్చు కదా. కానీ పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ కోసం కష్టపడి ముందుకెళ్ళాలనే తపన ఆ పార్టీని విమర్శిస్తున్నారు. ఘోరంగా దాదాపు గూడూరు పట్టణ పరిధిలో 40 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి మేము జగనన్న సైనికులం అని ఒకసారి రుజువు చేశారు. ఎంతో ప్రేమతో ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను సంబోధిస్తాడు. నా సైన్యము, నా మనుషులు, నా వాలంటీర్లు. అదే మమ్మల్ని అనడం మళ్ళా నాయకులుగా మమ్మల్ని కాదు, కేవలం మీకే గౌరవం ఇస్తున్నాం. అటువంటి గౌరవం ఇచ్చే వ్యక్తి కోసం మీరు ఈరోజు స్వచ్ఛందంగా రాజీనామా చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చూడాలని ఒక తపనతో మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీ ద్వారా పార్టీ మళ్ళా అఖండ విజయం చేకూర్చాలని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరు కారకులు కావాలని, అలాగే మీ యొక్క సామర్థ్యంతో, మీ యొక్క పట్టుదలతో, మీ యొక్క అంకిత భావంతో గూడూరు కాన్స్టిట్యున్సీలో మేరీ మురళీధర్ గారు అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ప్రత్యేకంగా మరొకసారి జగనన్న కోసం మీరందరూ కూడా ధైర్యంగా మీ ఉద్యోగానికి రాజీనామా చేసి ముందుకు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్న మన పార్టీలో చేరటం, జగనన్న కుటుంబంలో నేను కూడా ఒక సభ్యునిగా ఉంటానని మరి వారు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు వారు వచ్చి ఇక్కడ మన నాయకులందరి సమక్షంలో మన పార్టీలో చేరటం అనేది శుభపరిణామం. ఉదయ్ కుమార్ అన్న గురించి చెప్పాలంటే, మేము 2005లో కౌన్సిలర్గా ఉన్నప్పుడు మాకందరికీ అప్పట్లో సీనియర్ కౌన్సిలర్గా అంటే గోపాల్ రెడ్డి గారు, ఉదయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా సీనియర్ కౌన్సిలర్గా మాకు అప్పటికే మార్గదర్శకులుగా ఉండాలి. ఎందుకంటే 86-87లోనే వారు మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత 15 సంవత్సరాల తర్వాత మేము వారితో కౌన్సిలర్గా రావడం జరిగింది. అంత సీనియర్ వారి సేవలను ఈరోజు పార్టీ ఉపయోగించేటట్టుగా మరి ముందుకు వచ్చినందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ, ఈ సందర్భంగా ఒక 2 చిన్న విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాలంటీర్ల సోదరులు ముఖ్యంగా ఈరోజు మీరు స్వచ్ఛందంగా 40 మంది ముందుకు వచ్చారు మేము రాజీనామా చేస్తామని. దానికి బహుశా నిన్న జరిగిన పరిణామాలు కూడా ఒక భాగం అయ్యుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణతో కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన వెంటనే మరి అక్కడ జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. దేవుడు మనందున్నారు, ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి గతంలో ఒక సంఘటన అంటే కరెక్ట్గా టార్గెట్ చేసి ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో చివరి నిమిషంలో ఆ భగవంతుడు దాన్ని తప్పించి మరి కాపాడుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరి ఆశీస్సుల వల్ల. అదేవిధంగా నిన్న ఒక దారుణమైన సంఘటన. నిజంగా టార్గెట్ కరెక్ట్ వాళ్ళు చేసింది, వాళ్ళు కొట్టిన దెబ్బ కరెక్టు, కానీ దేవుడు కొంచెం పక్కకు తప్పించడంతో అక్కడ తగిలి ఆ వేగంతోనే మళ్ళీ ఇంకొక శాసనసభ్యులు అల్లుపల్లి శ్రీనివాసరావు గారు కూడా తగిలి కింద పట్టడం జరిగింది. అదే నేరుగా కన్నా తగిలి ఉంటే మరి ఆ పరిస్థితి ఏ విధంగా ఉండేదో అని అర్థం చేసుకోవచ్చు. అటువంటి దారుణమైన సంఘటన జరిగితే ఖండించవలసిన ప్రతిపక్షం కానీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఉమ్మడ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా నీచాతి నీచ విధంగా నేను నటించి ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నారు. ఆయన జయించుకున్నాడు అది ఏదని. ఎవరైనా ఆయన ప్రాణాలు పోయేటట్టు ప్రయోగాలు చేసుకుంటారా? మరి 2003లో అలిపిరిలో మీ మీద బాంబు దాడి జరిగినప్పుడు ప్రజలందరూ కూడా జస్ట్ మిస్ అయిపోయినారు, పోయింది కర్మ ఈ రాష్ట్రానికి అనే సందర్భంలో అప్పుడు మన ప్రియతమ నాయకులు దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు మీరే స్థానంలో అయితే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆ స్థానంలో రాజశేఖర నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన పెద్దలు మేరీ మురళన్ అని చెప్పొచ్చు. దాదాపు 10 సంవత్సరాలుగా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిన్నపాటి కార్యకర్తగానే ఉంటూ ఎన్నో పెద్ద పదవులు, జిల్లా అధ్యక్ష పదవి, అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎమ్మెల్సీ, ఇప్పుడు గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఎదిగినటువంటి పెద్దలు మేరీ మురళన్న మనస్తత్వం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా వాలంటీర్లు చాలామంది దాదాపు 1 సంవత్సరం రోజులుగా అన్నతో మీ అందరికీ కూడా పరిచయం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, స్థానికత గురించి చాలా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
మేరిగ మురళన్నకి ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గం మీద అవినాభావ బంధం ఖచ్చితంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయ మాటలు చెప్పి ఏదేదో కళ్ళుబుల్లి మాటలు చెప్పి ఆ రోజు పాపం కట్టించే పరిస్థితి మేరిగ మురళన్నకి లేదు. ఖచ్చితంగా కూడా ఒక మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఎంతటి ఇబ్బందులైనా కూడా దాన్ని పరిష్కార మార్గంలో తీసుకుపోయేటువంటి వ్యక్తి మేరిగ మురళన్న. కనుక వాలంటీర్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా సేవకులుగా ప్రతి ఒక్కరూ మీ సేవల్ని మన మురళన్నకి అందించి అత్యధిక మెజార్టీతో మురళన్నను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తిరుపతి పార్లమెంటు అభ్యర్థి మద్దిలి గురుమూర్తి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఇందాక చెప్పినట్టు కొట్టు ఉదయ్ కుమార్ అన్న చాలా సీనియర్, ఆయనకి దాదాపు 1, 2, 3 వార్డుని ప్రభావితం చేసే నాయకత్వం ఉంది. మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక శుభ పరిణామం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం, ఇక్కడ మురళన్న మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన నేను చెప్పిన నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మురళన్న మీద అభిమానంతో నేను పార్టీలో చేరుతున్నానని చెప్పి. అంటే ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరుతున్నానంటే ఇది శుభపరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం సమీపంలో చర్చి వీధిలో నిర్మాణంలో ఉన్న ఒక నివాసం వద్ద మస్తానయ్య అనే 64 సంవత్సరాల వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణ సీఐ పాపారావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మస్తానయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం సమీపంలో చర్చి వీధిలో నిర్మాణంలో ఉన్న భవనానికి మనోబోరు మండలం కొండూరు సత్రానికి చెందిన మస్తానయ్య వాచ్మెన్గా ఉన్నాడు. ఈ రోజు ఉదయం రోడ్డుపై మస్తానయ్య మృతి చెంది ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పాపారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంటిలోనే బాత్రూం నుండి బయటి వరకు రక్తపు మరకలు ఉన్నాయి. మస్తానయ్య మృతి ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణమా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. కొండూరు సత్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. గూడూరు పట్టణంలోని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని వివరాలను వివరించారు. గూడూరు పట్టణంలోని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని వివరాలను వెల్లడించారు. ఒక రకమైన ఎందుకంటే ఇక్కడ పెద్ద నాయకులు ఉండడంతో రాజకీయం ఒకవైపు మలుపు తిరిగింది. జనార్దన్ రెడ్డి గారు కానీ అలాగే నల్లపరెడ్డి శ్రీనివాస్ గారు ఉండడంతో రాజకీయ చైతన్యం ఎక్కువైపోయింది. ఆ రాజకీయ చైతన్యం వచ్చినప్పుడు కాంగ్రెస్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఉండడం వలన ఎక్కువ కాంట్రాక్టర్ తీసుకోవడంతో అక్కడ అలాగే మనకి ఇక్కడ చక్కని నిధులు కూడా ఉండడంతో మైన్స్ అవి ఉండడంతో సిలికా కానివ్వండి, శాండ్ కానివ్వండి, క్వార్ట్స్ కానివ్వండి. సో అక్కడ ఏమైందంటే కొంతమంది ఒక సామాజిక వర్గం ఉంచడంతో వాళ్ళకి మిగిలిన వాళ్ళకి సామాజికంగా ఆర్థికంగా చాలా గ్యాప్ వచ్చేసింది. దెర్ ఇస్ ఏ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ది వన్ కమ్యూనిటీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీస్. నేను ఎవరిని దూషించట్లేదు, ఉన్న పరిస్థితులు తెలియజేస్తాను. అది కూడా అందరూ కాదు. ఉదాహరణకి సపోజ్ అక్కడ 25,000 కుటుంబాలు ఒక రెడ్డి సమాజం వరకు ఉంటే నేను మాట్లాడేది కేవలం మేబీ ఒక 50 కుటుంబాలను చెప్పుకుంటున్నాను. సో అందరూ కాదు, 25,000 నుంచి అందులో 500. సో ఆ విధంగా అది చేసుకోవడంతో ఇక్కడ సమాజంలో చాలా అవకతవకలు ఉండడంతో మాలాంటి వారు ఇందువరకు కూడా అందరూ ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది కూడా నాకు తెలిసి ఎవరో ఒకరు కులాలు ఉన్నవారు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళని పెట్టుకున్నాము, వాళ్ళని పెట్టుకున్నాము, వీళ్ళని పెట్టుకున్నాము. మొట్టమొదటిసారి వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. అది ఇచ్చినప్పుడు నేను చక్కగా ఎవరి పెట్టి వాళ్ళకి వేశాను. ఎవరి కులాలు కూడా ఏ రోజు కూడా పొరపాటు చేయలేదన్న విషయం అందరికీ తెలుసు. వైసీపీ నాయకులు వాలంటీర్లను బలవంత పెట్టి రాజీనామాలు చేయిస్తున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగ అవకాశాలు లేక యువత కేవలం 5,000 రూపాయల నెల జీతానికి వాలంటీర్లుగా చేరితే వారిని బెదిరించి వైసీపీ నాయకులు రాజీనామాలు చేయమని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో డీఎస్సీ విడుదల చేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో చదువుకున్న యువత దిక్కులేని పరిస్థితుల్లో వాలంటీర్లుగా చేరారని, అయితే వారిని రాజీనామా చేసి వైసీపీ పార్టీకి పనిచేయాలని వైసీపీ నాయకులు వాలంటీర్లపై ఒత్తిడి తీసుకురావడం మంచి పద్ధతి కాదని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పద్ధతి కల్పిస్తామని, వారి వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందని, కావున వాలంటీర్లు ఎవరూ వైసీపీ నాయకులు చేస్తున్న ఒత్తిడికి తలవొగ్గవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మేము ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి మేము రాజీనామా చేయమంటున్నాం. అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి రాజీనామా చేశారంటారు. అట్లంటే తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నప్పుడు చాలామంది ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు మేము రాజీనామా చేయమని అడుగుతున్నామా? ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఊరికే ఇవ్వలేదు. మీరు 5,000 రూపాయలకు వాలంటీర్లకి వెడ్డి జాగ్రత్త చేస్తున్నారు. వాళ్ళకి ముందు మీరు మీ పార్టీ కార్యకర్తలు మేము కార్యకర్తలకు ఇస్తున్నాము, రేపు మీరు మా ఎలక్షన్ ప్రచారం చేయాలని చెప్పి మీరు ఉద్యోగం వెళ్ళేవాళ్ళు. మామూలు నిరుద్యోగులు కాబట్టి ఉద్యోగాలు ఇచ్చారు. నిజంగా మీకు నిరుద్యోగుల ప్రేమ ఉంటే ఈ పార్టీకి ప్రతి నెల జాబ్ క్యాలెండర్లు చేస్తున్నారా? ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంబీఏ చేసిన వాళ్ళు, అలాగే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బీఈడీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అవి ఫిలప్ చేయకుండా వీళ్ళని ఎంతవరకు మీరు గెలిచినటువంటి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఫిలప్ చేసినా వీళ్ళందరూ కూడా పాపం బ్రహ్మాండ ఉద్యోగాల్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. అవి చేయకుండా వాళ్ళని అంతవరకే ఉంచాలని చెప్పి వాళ్ళని ఈరోజు మీ పార్టీ కార్యకర్తల ఉపయోగించుకునేందుకు మీరు రిజైన్ చేసేయండి, మేము వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాం. ఇది మంచి పద్ధతి? చెప్పండి, న్యాయం చెప్పండి. ఉద్యోగాలు ఇస్తే మీరు ఇస్తే రిజైన్ చేశారా? అట్లా ఏ గవర్నమెంట్ మారినప్పుడు ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా రిజైన్ చేయాలా? దీని ప్రకారం వాళ్ళని భయపిస్తున్నారు. ఆ శివాజీ సినిమాలో కదా ఉన్నట్టు పైన ఒక 2 రూములు తీసుకుపోయి ఈ రూమ్లో ఒకరిని ఆ రూమ్లో ఒకరిని పెట్టి చేస్తావా చేయవా, చేయకపోతే నీకు ఇబ్బంది పడతా, చేయకపోతే నీ పని అయిపోయింది, చేయకపోతే ఇలా జీతం వేను, మర్యాద చేసేయండి, లేకపోతే మేము వచ్చిన తర్వాత మేము ఉద్యోగం ఇస్తాం అని పాపం భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను చాలామంది వాలంటీర్లతో మాట్లాడాను. ఎందుకు చేస్తున్నారు మీరు? డబ్బులు ఎవరు వాళ్ళ తాత ఇస్తున్నారు, డబ్బులు ఏమన్నా వాళ్ళ జోబులు డబ్బులు ఇస్తున్నారా? అది ప్రజల డబ్బు. దాంట్లో వాలంటీర్కి సంబంధించినటువంటి తల్లిదండ్రుల డబ్బు మీ డబ్బు ఉండదని చెప్పి వాలంటీర్ రిక్వెస్ట్ చేస్తున్నారు. నాన్న మీరు చదువుకున్న వాళ్ళందరూ పాపం మీ దగ్గర నిజంగా అన్యాయంగా వెట్టి జాగిరి చేయించుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలుస్తున్నాం. మేము ఎప్పటి నుంచి కూడా మేమైతే గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా ఇంతవరకు వాలంటీర్ వ్యవస్థ మేము ఎప్పుడు మాట్లాడాలి. మేము ఎప్పుడు వాలంటీర్ వ్యవస్థని మంచిదైనా చేస్తున్నామని చెప్తున్నాం. కానీ ఈరోజు ఏంటంటే పర్టికులర్గా వాళ్ళని బలవంతం చేసి ఉద్యోగాలు రిజైన్ చేస్తున్నాం. దానికి ఒక సపరేట్ కమిటీ ఎమ్మెల్యే కూడా అంట, వాళ్ళు వచ్చి చేయాల్సిందే, చేస్తావా సస్తావా? ఈ రౌడీజం ఏంది? ఇప్పుడే చిల్లకూరు దళితవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కొట్టు గోపి, సురేష్ బాబు, రాధయ్య, సురేంద్ర, గురునాథం, పెంచల నాయుడు, రఘునాథ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం పంచాయతీలోని బండ్లదిబ్బ అంబేద్కర్ యూత్ సభ్యులతో కలిసి అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా బండ్లదిబ్బ దళితవాడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఆమదాలపాడు గిరిజన కాలనీలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన తిరుమల శెట్టి సునీతకు నెలకు సరిపడా 25 కేజీల బియ్యం, 32 రకాల వంట దినుసులు, కూరగాయలను అందించారు. అనంతరం అంబేద్కర్ సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దామా విజయ్ కుమార్, రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు, మీడియా సెక్రటరీ కమతం పూలయ్య, నెల్లూరు జిల్లా చైర్మన్ డాక్టర్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డివి అనంతబాబు, అంబేద్కర్ యూత్ సభ్యులు పట్రంగం రవీంద్ర, సుధాకర్, రౌతు కాటయ్య తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యుత్తమ మేధావి అని, అయినా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేశారని బీఎస్పీ నాయకులు బండ్ల హరి పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం మనుబోలులోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ట్రాక్టర్పై ఏర్పాటు చేసి బాణసంచా కాలుస్తూ 2 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయపాటి కిరణ్ కుమార్, పరిమళ శివరామకృష్ణ, చింతల వెంకటేశ్వర్లు, అన్ని పార్టీలకు చెందిన బహుజనులు, పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి భారతదేశంలో 2500 సంవత్సరాల మునుపు ఎలా ఉందో ఈ సమాజం ఎవరికి తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1833 ఆయన జన్మదినాన్ని మొదలుకొని ఈ దేశంలో అసమానతలు, అవమానాలు పడ్డ జాతి కోసం ఈ భూమి మీద ఏ రాముడు, ఏ కృష్ణుడు, ఏ భగవంతుడు ఈ భూమి మీద సర్వమానవుల కోసం పనిచేయాల. అయితే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జన్మదినం నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఆయన పోరాటాన్ని ఇక్కడున్న 50 మంది చదవండి చదవండి చదవండి. ఎందుకు చదవమంటా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం కాకనే ఈ దేశం ఇలాగే ఉంది, ఈ దేశంలో ఉన్న నాయకులు ఇలాగే ఉండారు. ఎప్పుడైతే యువర్ మీ స్ట్రీమ్, ఎందుకంటే యువర్ నాట్ ఏ మైనారిటీ, యువర్ ఏ మెజారిటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చినప్పటి నుంచే నా సమాజానికి నన్ను గాంధీ వ్యతిరేకించాడు, నన్ను తిలక్ నిర్వహించాడు. అందరూ సమస్త ఈ దేశంలో ఉండే ఐఎన్సి నాయకులు, ఇండియన్ కాంగ్రెస్ నాయకులు అండ్ గాంధీ నన్ను వ్యతిరేకిస్తే, పార్లమెంట్లోకి నేను రానికుండా ఉంటే, రౌండ్ టేబుల్ సమావేశం రానికుండా ఉంటే నేను నా సమాజాని కోసంగా నా ప్రతినిధి నేను పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఆ విషయం కొంచెం తెలుసా. ఈరోజు నీకు ఇచ్చిన ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు ఓటు. ఆ ఓటుని ఇక్కడ ఉన్నటువంటి మన సమాజానికి అర్థం కాకుండా వేసుకొని మా బాధలు బాగలేదు మేము ఉండే కారణం ఎవరు? అజ్ఞానంతో ఉన్నటువంటి సమాజమే దీనికి ప్రధాన కారణం. సోకాళ్ళు అంతా చేస్తున్నటువంటి కుట్రలది పసిగట్టండి. 1 man 1 vote, 1 vote for 1 value అని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ విషయాన్ని ఎవరు చూసుకున్నారు? ఈ సమాజంలో చదువుకున్న మేధావులు ఎవరు చెప్పారు? ఎందుకు ఇలా ఉన్నాం? 6% ఓట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటే మనం 35% ఓట్లు, ఆ ఓట్లు వేసుకోకుండానే మనం ఎవరు వస్తే వాళ్ళు ఓట్లు వేయడం తప్ప, ఎవరు మరి మొట్టడం తప్ప ఇంకేమైనా ఉందా ఈ సమాజంలో? ఎందుకు ఈ జయంతులు, ఈ వర్ధంతులంతా? ఇక్కడ నేను బాధతో మాడుతున్నా, నా సమాజానికి చదివి కోసం మాడుతున్నా. ఈ సమాజంలో ఈ మాటలు నేను దయచేసి తెలుసుకోండి. ఓటు ఉన్నవాడే రాజు అని చెప్పి బాబాసాహెబ్ చెప్తే ఓట్లు అమ్మేసుకొని మనము ఎవరికి నాయకుడు? నువ్వు కాదు నాయకుడు చేసేది ఈ సమాజానికి, ఈ దేశానికి చెప్పింది అంబేద్కర్. అది కాదా ఈ సభ మాడుతాను నేను. కాబట్టి మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ నిజం ఏదైతే ఉందో పొలిటికల్ పార్టీ మాస్టర్కి అన్న మాటని భారత రాజ్యాంగ నవనిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 133వ శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయటం ఒక కులానికో, ఒక మతానికో, ఒక యువకో కాదు, మొత్తం మన ప్రపంచ దేశాలు గర్వించదగ్గ విషయంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకోవచ్చు. ఈరోజు తన జీవితాన్ని తన జాతికి అంకితం చేసే మహోన్నత వ్యక్తి ఆయన. ఈ అంబేద్కర్ గారికి ఒకే ఒక విషయం చూస్తున్న మన నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ అంటే ముద్రణ కాగిత మన నోటిని ముద్రించే దానికి రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ విషయం యూత్ తెలియదు కానీ దాని రూపకర్త ఆయన. మేము ఆ రోజు నుంచి కొట్టుకున్నాం. ఏమనంటే ఆ రూపకర్త బొమ్మ ఒక కాగితం మీద, ఒక నోటి మీద కూడా లేదు. ఈ రోజుకి మేము ఎన్నోసార్లు ఈ సభాముఖం కానీ పార్లమెంట్లో కానీ అందరికీ ఎమ్మెల్యేల దగ్గర, అందరు మంత్రుల దగ్గర, అందరు ఎమ్మెల్యే దగ్గర, మంత్రుల దగ్గర చెప్పగలిగినాం. కానీ ఈ రోజుకి ఆయన పటం ఏ కరెన్సీ మీద లేదు. దయచేసి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన బొమ్మని ముద్రించాలని కోర్చు సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ గారి 133వ జయంతి. ఈరోజు ఆయన మా దళిత సూర్యుడు ఉదయించిన రోజు. ఈరోజు ఆయన మా కోసం రాజ్యాంగాన్ని రాసి ప్రతి ఒక్క మనిషికి ఓటు అనేది కల్పించాడు ఆయన. ఈరోజు ఇంతకుముందు చూసుకున్నట్లయితే మేము ఊరికి అవతల అట్లా బతికే పరిస్థితులు ఉన్నాయి మాకు. మా ఈ ఏరియాలోకి ఎవరు వచ్చేవాళ్ళు గారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఓటు ద్వారానే ప్రతి ఒక్క నాయకుడు మా ఏరియాలోకి వస్తాడు, మా గడప తక్కుతాడు. ఆయన ఇచ్చిన ఓటు వల్ల ఆయన పెట్టిన షిఫ్టింగ్ పద్ధతి వల్ల మేము ఈరోజు పని చేసుకోగలుగుతున్నాం. ఈ ప్రతి రంగంలో మేము ఉన్నామంటే కారణం దానికి రిజర్వేషన్ అనేది ఆయన కల్పించిందే మాకు. మాకన్నా కూడా ఈ దేశంలో అందరికీ ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఓసీలకు కూడా కల్పించాడు ఆయన.
2% లేని ఓసీలకు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన. ఇంకేం చేయాలి ఆయన ఈ దేశానికి? ఇప్పుడు ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఏంటంటే ఆయన రాయలేదు, బిఎన్ రావు రాశాడు అన్నారు. అది కరెక్ట్ కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి పురస్కరించుకొని ఈ యొక్క మనుబోలు అజయవాడ అంబేద్కర్ యూత్ తరఫున మేమందరం ఒక దగ్గర జరుపుకొని అంబేద్కర్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు ఏంటంటే అంబేద్కర్ గారు మా యొక్క జాతుల కోసం, పలుకు బలహీన వర్గాలు, అనగారిన కులాల కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసి దేశం కోసం ఆయన జీవితాన్ని అర్పించేశాడు. ఈరోజు ఆయన కుటుంబ త్యాగ ఫలితమే ఈరోజు మేమందరం ఈ విధంగా ఈ కేకులు కట్ చేసుకోవటం కానీ, ఈ సమావేశాలు కొట్టడం కానీ, ఈ కుట్లు వేసుకో అవన్నీ ఈరోజు మేము ఇంతవరకు బతుకుతామంటే ఆయన పుణ్యం అని చెప్పి తెలుసుకుంటూ ఆయన ఇచ్చిన మనకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం పంచాయతీలోని బండ్లదిబ్బ అంబేద్కర్ యూత్ సభ్యులతో కలిసి అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా బండ్లదిబ్బ దళితవాడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఆమదాలపాడు గిరిజన కాలనీలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన తిరుమల శెట్టి సునీతకు నెలకు సరిపడా 25 కేజీల బియ్యం, 32 రకాల వంట దినుసులు, కూరగాయలను అందించారు. అనంతరం అంబేద్కర్ సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దామా విజయ్ కుమార్, రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు, మీడియా సెక్రటరీ కమతం పోలయ్య, నెల్లూరు జిల్లా చైర్మన్ డాక్టర్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డివి అనంతబాబు, అంబేద్కర్ యూత్ సభ్యులు పంట్రంగం రవీంద్ర, సుధాకర్, రౌతు కాటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.